నమస్తే, వెల్కమ్ టు డిఎన్ఏ డైలీ న్యూస్ అనాలిసిస్. బీజేపీలో సంచలన మార్పులు జరిగాయి. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నితిన్ నబీని నియమించారు. బీహార్ మంత్రిగా ఉన్న నితిన్ నబీకి పార్టీ జాతీయ పగ్గాలు అప్పగించడం ఆసక్తిగా మారింది. నితిన్ నబీ ఎవరు, ఆయన్నే ఏరికోరి ఎందుకు నియమించారు అన్నది చర్చగా మారింది. అయితే ఏబీవీపీ నుంచి కీలక నేతగా ఎదిగిన నితిన్ నబీ ఎంపిక వెనుక బీజేపీ పెద్దల బలమైన వ్యూహం ఉందనే టాక్ వినిపిస్తోంది. నితిన్ నబీ నియామకం వెనుక బీజేపీ స్కెచ్ ఏంటి? మోడీ షాలను నితిన్ మెప్పిస్తారా? ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, తొలిసారి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అనే పోస్ట్ క్రియేట్ చేశారా? తొలిసారేం కాదు, ఇంతకుముందు నడ్డా కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండి అధ్యక్షులైనారు. సో ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ అదేం లేదు, నితిన్ నవీన్ అని మనం అనొచ్చు. ఎందుకంటే బెంగాల్లో, బీహార్లో, ఒడిశాలో ఏంటంటే వా అనే అక్షరం ఉండదు. వా బదులు బా పలుకుతారు వాళ్ళు. అర్థమైంది కదా, వా బాకు భేదం లేదు, వా అనే అక్షరమే ఉండదు. ఈ ఈస్టర్న్ స్టేట్స్, ముఖ్యంగా బెంగాల్, వసంతను బసంత్ అంటారు, వసంత మాసాన్ని బసంత మాసం అంటారు. అంటే వా బదులు బా పలుకుతారు. సో నవీన్ బదులు నబీన్, నితిన్ నబీ అంటే వేరే మతానికి సంబంధించిన పేరు వస్తుంది. నితిన్ నవీన్ అని మనం అనొచ్చు, నితిన్ నబీన్ అని వాళ్ళు పిలుస్తారు. బీహార్, వెస్ట్ బెంగాల్, ఒడిశా ఈ 3 రాష్ట్రాలకు సంబంధించి ఆ విధంగా ఉంటుంది. సో ఈ నితిన్ నవీన్ ఇప్పుడు కాబోయే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అని చెప్పొచ్చు. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నది కేవలం ఫార్మాలిటీ. ఎందుకంటే ఇప్పుడు నిన్న బీజేపీలో అత్యున్నత నిర్ణాయక మండలి పార్లమెంటరీ బోర్డు బీజేపీలో అతిపెద్ద నిర్ణయాలు తీసుకునే సంస్థ. ముఖ్యమంత్రులైనా లేకపోతే ఏదైనా డిసైడ్ చేసేది పార్లమెంటరీ బోర్డే. ప్రధానమంత్రి అయినా ఎవరిని డిసైడ్ చేసేదైనా పార్లమెంటరీ బోర్డు. అయితే పార్లమెంటరీ బోర్డు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తుంది. ప్రెసిడెంట్ గా ఎప్పుడు నియమిస్తారంటే డైరెక్ట్ గా పార్లమెంటరీ బోర్డు అపాయింట్ చేస్తే బాగుండదు కదా. సో ఇప్పుడు ప్రెసిడెంట్ ఏం చేస్తుందంటే త్వరలో ఒక నెలనో, నెక్స్ట్ ఈ పార్లమెంట్ సెషన్ కాగానే బహుశా జనవరిలో ఒక నెల 2 నెలల లోపు ఏం జరుగుతుందంటే మొత్తం భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా మీటింగ్ ఏర్పాటు చేస్తారు. ఆఫీస్ బేరర్స్ అంటే భారతీయ జనతా పార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్తో పాటు దేశవ్యాప్తంగా ఒక 5-6 వేల మంది, 10,000 మందిని పిలుస్తారు. ఆ సమావేశంలో అధ్యక్షుడిగా నితిన్ నవీన్ని ఎన్నుకుంటారు. అప్పటి వరకు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉంటారు. సో కాబోయే కొత్త అధ్యక్షుడు నితిన్ నవీన్. సో అందరు వర్కింగ్ ప్రెసిడెంట్ అంటారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్లమెంటరీ బోర్డు నియమించింది. ఇప్పుడు నామినేషన్స్ ఉంటాయి. సో అన్ని రాష్ట్రాల్లో ఉన్నట్టే ఇక్కడ కూడా నామినేషన్ ఫైల్ చేస్తారు. ఆ నామినేషన్ ఫైల్లో కేవలం నితిన్ నబీన్ ఒకరే నామినేషన్ ఫైల్ చేస్తారు. సో ఎన్నికల సంఘ నిబంధనల ప్రకారం పార్టీలో కూడా ఇంటర్నల్ ఎలక్షన్ ఉండాలి. తెలుగుదేశం పార్టీ ప్రతి మహానాడులో చంద్రబాబు నాయుడు ఒక్కడే నామినేషన్ వేస్తారు. బీఆర్ఎస్ ప్లీనరీ జరిగినప్పుడు కేసీఆర్ ఒక్కరే నామినేషన్ వేస్తారు. సేమ్ ఇదే అంతే. కాంగ్రెస్ పార్టీ నామినేషన్ జరిగినప్పుడు, ప్లీనరీ జరిగినప్పుడు అక్కడ కూడా అధ్యక్ష పదవికి వాళ్ళు ఎవరు కావాలంటే ఇస్తారు. ఇది కూడా డైరెక్ట్ గా ప్రెసిడెంట్ గా నియమించకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడం. అయితే చాలా సర్ప్రైజ్ చాయిస్ అనే చెప్పుకోవాల్సి ఉంటుంది మనం. నితిన్ నవీన్ ఒక బీహార్ లో ఉన్న రాష్ట్ర మంత్రిని తీసుకొచ్చి చాలా తక్కువ ఏజ్, 45 ఇంత పెద్ద బాధ్యతల ఇయర్స్ లో 45 సంవత్సరాలకే ఆయనకి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చేశారు. అయితే మన 2-3 యాంగిల్స్ ఉన్నాయి ఈ విధంగా చేయడానికి. చాలా హెవీ వెయిట్స్ పేర్లు వచ్చాయి. శివరాజ్ సింగ్ చౌహాన్ చేయొచ్చు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిని. వసుంధరా రాజే సింధియాని చేయాలంటుంది సంఘ్, ఆర్ఎస్ఎస్. సంజయ్ జోషి ప్రధానమంత్రి మోడీకి బద్ద విరోధిని చేయాలంటుంది సంఘ్. ఇట్లాంటి వార్తలు చాలా వచ్చాయి. భూపేంద్ర యాదవ్ పేరు వచ్చింది, ఇట్లా ధర్మేంద్ర ప్రధాన్ పేరు వచ్చింది, చాలా మంది పేర్లు. మన దగ్గర కూడా కిషన్ రెడ్డి పేరు వచ్చింది. నిజానికి గత 15 రోజుల క్రితం సంతోష్ జీ భారతీయ జనతా పార్టీ నేషనల్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ హైదరాబాద్ లో పర్యటించినప్పుడు ఆయన కార్యకర్తలతో ఒక మాట అన్నారు. ఏంటంటే భారతీయ జనతా పార్టీ అన్నది వ్యక్తులకు సంబంధించింది కాదు, ఇది ఒక పార్టీ, వ్యక్తులు ఇంపార్టెంట్ కాదు ఇక్కడ అని చెప్తూ, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్ష పదవి కోసం మేము 224 పేర్లు పరిశీలించాం. ఆ 224 పేర్లు 6 పేర్లు తెలంగాణ నుంచి కూడా ఉన్నాయన్నారు. 224 నేమ్స్ పరిశీలించారంటేనే అర్థమవుతుంది ఏంటంటే సర్ప్రైజ్ ఛాయిస్ ఉంటుంది, ఎవరికి తెలియని వ్యక్తి పేరు ఉంటుందని అనుకున్నారు. నేను అనుకున్నా
సో చాలా మంది అది అబద్ధం అనుకున్నారు. తెలంగాణలో కూడా 6 పేర్లు జాతీయ అధ్యక్ష పదవికి పరిశీలించారంటే, అంటే ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు లేదా ఎంపీ స్థాయి వాళ్ళు, నార్మల్ స్థాయి వాళ్ళు. సో ఇప్పుడు అధ్యక్షుడు అంటే ఏమనుకున్నారు, చాలా పెద్ద స్థాయి రాజ్నాథ్ సింగో, నితిన్ గడ్కరో ఇటువంటి పేర్లు ఇప్పటి వరకు వచ్చాయి కదా భారతీయ జనతా పార్టీలో. ఇంతకుముందు చేసిన వాళ్ళంతా కూడా హై ప్రొఫైల్ వాళ్ళు కదా. తమిళనాడు నుంచి వనతి శ్రీనివాసన్, ఇట్లా చాలా మంది పేర్లు వచ్చాయి. కానీ అధ్యక్షుడిగా 224 మంది పేర్లు పరిశీలించారంటేనే ఒక కొత్త మొహాన్ని తీసుకొచ్చి, జాతీయ రాజకీయాలంటే తెలవని మొహాన్ని తీసుకొచ్చి పెడతారని నేను అనుకున్నా నా మనసులో. సంతోష్ జీ ఆ మాట, అది ఎక్కడ కూడా బహిరంగ సమావేశం జరగలేదు, బట్ తెలంగాణ బీజేపీ నేతలతో 224 పేర్లు కన్సిడర్ చేశారంటే, 224 మంది అంటే ఏదో 4-5 పేర్లు కన్సిడర్ చేశారంటే ఓకే. 224 పేర్లు అంటే ఖచ్చితంగా స్టేట్ నుంచి తీసుకొచ్చి ఒక వాళ్ళని చేస్తారు, ఒక కొత్త ఫేస్ని చేస్తారు అని నాకు అనిపించింది. సో అదే జరిగింది. ఇప్పుడు మీరు చూడండి, చాలా సర్ప్రైజ్ చాయిస్ నరేంద్ర మోడీ, అమిత్ షా చేస్తున్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మళ్ళీ శివరాజ్ సింగ్ చౌహాన్ను 20 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. ఒకరి మధ్యలో ఒక 2 సంవత్సరాలు కమల్నాథ్ సీఎంగా చేశారు. 15 సంవత్సరాల అధికారం తర్వాత కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ 114 సీట్లు కాంగ్రెస్కి వస్తే బీజేపీకి 109 వచ్చాయి. మళ్ళీ ఆ 2 సంవత్సరాల్లోనే కమల్నాథ్ గవర్నమెంట్ కూలి మళ్ళీ శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎం అయ్యారు. కానీ మళ్ళీ ఎన్నిక జరిగినప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎం చేయకుండా మోహన్ యాదవ్ను సీఎం చేశారు. మోహన్ యాదవ్ ఇది ఫస్ట్ టైం ఆర్ సెకండ్ టైం ఎమ్మెల్యే, అంత సీనియారిటీ లేదు, ఆయన తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేశారు. రాజస్థాన్లో సేమ్ ఒకటోసారో రెండోసారి ఎమ్మెల్యే అయిన భజన్ లాల్ శర్మను సీఎంగా చేశారు. గుజరాత్లో భూపేంద్ర పటేల్, ఆయన కూడా పటేల్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, రెండోసారి ఎమ్మెల్యే. ఒడిశాలో ఒక ట్రైబల్ వ్యక్తిని తీసుకొచ్చి సీఎం చేయాలని మోహన్ మాజీని సీఎం చేశారు. చాలా మంది సీనియర్లు ఉన్నారు అక్కడ ఒడిశాలో. ధర్మేంద్ర ప్రధాను, ఇంకా చాలా బైజయంత్ పాండా, చాలా మంది పేర్లు వినిపించిన మోహన్ మాజీ అని ఫస్ట్ టైం ఎమ్మెల్యేని, ట్రైబల్ ఎమ్మెల్యేని సీఎం చేశారు. సో ఇట్లా చాలా సర్ప్రైజ్ చాయిస్. మీరు రాష్ట్రపతి అభ్యర్థిగా కూడా ద్రౌపది ముర్ముని చేస్తారని ఎవరు ఊహించలేదు. అంతకుముందు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా డైరెక్ట్ గా తీసుకొచ్చి చేశారు. అప్పుడు అద్వానీ, చాలా మంది పేర్లు వినిపించాయి. సో మోడీ, అమిత్ షా చాయిస్లు, సర్ప్రైజ్ చాయిస్లు ఈ విధంగా ఉంటాయి. ఎవరు ఊహించిన వాళ్ళని వాళ్ళు ఆ విధంగా చేస్తూ ఉంటారు. బీహార్ ఎన్నికల్లో బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించడమే నితిన్ నబీన్. అంటే బీహార్ ఎన్నికల్లో ఆయన రోల్ పెద్దగా లేదు వాస్తవంగా చెప్పాలంటే. ఆయన ఛత్తీస్గఢ్ లో బీజేపీ కో ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఛత్తీస్గఢ్ లో ఆయన రోల్ ఉంది అని మనం చెప్పొచ్చు. ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో 2023 ఎన్నికల్లో ఆయన కో ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు కొంత రోల్ ఉంది. బీహార్ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. ఆయన ఎక్కడ ప్రముఖంగా లేరు కదా. బీహార్ ఎన్నికల్లో బీజేపీ అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి, సో 5 సార్లు ఎమ్మెల్యే, 1-2 సార్లు మంత్రి. మిగతా నేతల్లో కీలక నేత తప్ప ఆయన బీహార్లో అగ్రగణ్య నేతల్లో ఒకరని చెప్పలేం. అందుకని నేను చెప్తున్నా, మోడీ, అమిత్ షా సెలక్షన్ అనేది చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుంది, ఎవరి ఊహకు అందనిది. ఇప్పుడు మీరు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు వేరే రాష్ట్రాల వారికి మోహన్ యాదవ్ ఎవరో తెలీదు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు భజన్ లాల్ శర్మ ఎవరో వేరే రాష్ట్రాల వాళ్ళకి మనకు తెలీదు. తర్వాత రామ్నాథ్ కోవింద్ జాతీయ భారతీయ జనతా పార్టీ రాష్ట్రపతి అభ్యర్థి అయ్యేంత వరకు కూడా ఆయన ఒక్కసారి బీజేపీ స్పోక్స్ పర్సన్ గా చేశారు, ఒకసారి రాజ్యసభ ఎంపీగా చేసినట్టున్నారు. సడన్ సర్ప్రైజ్ చాయిస్. ద్రౌపది ముర్ము గవర్నర్ గా ఉన్నారు, తీసుకొచ్చి రాష్ట్రపతిగా చేశారు. ఇట్లా చాలా సర్ప్రైజ్ ఛాయిస్లను అమిత్ షా, నరేంద్ర మోడీ ఇటీవల కాలంలో చేస్తున్నారు. మీరు అన్నారు కదా 45 సంవత్సరాల వ్యక్తిని ప్రెసిడెంట్ గా చేయడం. ఒకటి నాకు 2-3 ఈక్వేషన్స్ కనబడుతున్నాయి ఇక్కడ. ఏంటంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలకు సంబంధించిన మన పోస్టులు చూద్దాం ఒక్కొక్కటి. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ గా ఎవరిని చేశారు మొన్న? రాధాకృష్ణన్. సిపి రాధాకృష్ణన్ ఎక్కడ? తమిళనాడు. ఎక్కడ? సౌత్ ఇండియా. చాలా మంది ఈసారి సౌత్ ఇండియన్కి బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తారు అనుకున్నారు, నేను కూడా అనుకున్నా. కానీ ఎప్పుడైతే వైస్ ప్రెసిడెంట్ గా సిపి రాధాకృష్ణన్ తమిళనాడుకు సంబంధించిన వ్యక్తిని చేసినప్పుడు ఇక సౌత్ ఇండియాకు ఛాన్స్ ఉండదు అనుకున్నా. వెస్ట్ ఇండియా అంటే గుజరాత్ పశ్చిమ ఇండియా నుంచి నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్నారు. సౌత్ ఇండియా నుంచి వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు. ఇక నెక్స్ట్ ఈస్ట్ ఇండియా, ఒడిశా నుంచి ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఉన్నారు. ఇక మిగిలింది నార్త్ ఇండియా. లాస్ట్ టైం కూడా నార్త్ ఇండియానే ప్రెసిడెంట్, జేపీ నడ్డా ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్. ఇప్పుడు నార్త్ లో బీహార్ కూడా నార్త్ ఈస్ట్
కిందికి వస్తుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నియామకం. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు మొన్ననే వచ్చే రిజల్ట్స్ వచ్చాయి. ఒక అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని పార్టీ జాతీయ అధ్యక్షుడు నియమించారు కూడా. ఓకే. ఇంతకుముందు అలా చెప్పాలంటే గుజరాత్ నుంచే ప్రధాని, గుజరాత్ నుంచే దేశ అధ్యక్షుడు అమిత్ షా ఉండే. అటువంటి ఈక్వేషన్ చూడదు. ఇక్కడ నేను చెప్పిన ఈక్వేషన్ ఏంటంటే నార్త్ నుంచి ఇప్పుడు ప్రెసిడెంట్ అయ్యారు. నార్త్ ఈస్ట్ అనుకోండి. బీహార్ అనేది ఈస్టర్న్ స్టేట్, బట్ నార్త్ లో ఉంటుంది. ఈస్ట్ నుంచి ఒడిశా నుంచి ద్రౌపది ముర్ము ప్రెసిడెంట్, తమిళనాడు సౌత్ నుంచి వైస్ ప్రెసిడెంట్, దేశ ప్రధాని వెస్ట్ నుంచి నరేంద్ర మోడీ. సో అన్ని నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అన్ని కవర్ అయ్యాయి. అదొకటి. రెండవది ఏంటంటే ఇప్పుడు దేశాధ్యక్ష పదవి ఇవ్వడానికి సంబంధించి గతంలో రాజ్నాథ్ సింగ్ ఇట్లా చాలా మంది చేశారు. కానీ రాష్ట్రంలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఇప్పుడు నితిన్ నబీని అపాయింట్ చేశారు. నేను ఇదేం చెప్తానంటే ఇది పూర్తిగా అమిత్ షా, నరేంద్ర మోడీ ఎంపిక అని నేను చెప్తాను. అమిత్ షా, నరేంద్ర మోడీ, సంతోష్ జీ ఈ ముగ్గురు ఎంపిక అని చెప్తాను. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భారత్ సెలక్షన్ అయితే ఇది కాదని నేను చెప్తాను. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ, అమిత్ షా ఉన్నప్పుడు సంఘ్ కంటే నరేంద్ర మోడీ, అమిత్ షా మాటలే ఎక్కువ నెగ్గుతున్నాయి చాలా విషయాల్లో. మొన్న 2024 ఎన్నికల సమయంలో జేపీ నడ్డా ఒక కామెంట్ చేశారు. భారతీయ జనతా పార్టీ దేశ అధ్యక్షుడు, మాకు సంఘ్ మార్గనిర్దేశకత్వం చేసేంత వరకు చేసింది, ఇక అవసరం లేదు, సంఘ్ మమ్మల్ని చేయబట్టుకుని నడిపించింది, వాళ్ళ అవసరం లేదు అన్న విధంగా మాట్లాడడం వల్ల చాలా మంది హట్ అయినారు. రాష్ట్రీయ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కూడా ఏంటి జేపీ నడ్డా ఈ విధంగా మాట్లాడడం ఏంటి అని చెప్పి చాలా మంది ఆ ఎలక్షన్ మధ్యలో సంఘ్ నేతలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల 240 సీట్లు వచ్చాయి బీజేపీకి. మళ్ళీ తర్వాత సంఘ్ సంబంధించి మనం చూసే ఉంటాం. ఆ తర్వాత హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో పనిచేస్తే సంఘ్ కార్యకర్తలు పనిచేస్తే ఏ విధంగా రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కావాల్సిందేంటి? ఒకటి ఎజెండాను అమలు చేయడం, ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేయడం. ఆర్ఎస్ఎస్ ఎజెండా ఏంటి? ఆర్టికల్ 370 రద్దు చేశారు కదా నరేంద్ర మోడీ. తర్వాత రామ మందిర నిర్మాణం చేశారు కదా. ఇంకా ఏంది? యూనిఫామ్ సివిల్ కోడ్, ఉమ్మడి పౌరస్మృత బిల్లు, ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, తర్వాత మైగ్రెంట్స్ వలసదారులకు సంబంధించి వ్యతిరేక ఓట్లు తీసేసే ఇష్యూ కానీ, తర్వాత ఎన్ఆర్సీ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్, ఎన్ఆర్సీ కూడా ట్రై చేశారు. సిఏఏ, ఎన్ఆర్సీ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి, అంటే వేరే దేశాల నుంచి ముఖ్యంగా ముస్లింల వలసలు రూపొందించే, ఇవన్నీ కూడా ఆర్ఎస్ఎస్ జరిగింది కదా. ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా. సో అనుకున్నప్పుడు కొంత మోహన్ భగవత్ కూడా సంబంధించి కూడా ఒక దశలో వచ్చింది. 70 సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీ రిటైర్ అవుతారా? 70 సంవత్సరాల మార్గనిర్దేశక్ మండలి ఉంది. మరి ప్రధానమంత్రి ఏమో పెద్ద అయిపోయారు. పార్టీ కంటే కూడా మోడీ ఇమేజ్ చాలా పెరిగింది, ఎన్నో రెట్లు పెరిగింది. తర్వాత సంఘ్ కంటే కూడా మోడీ ఇమేజ్ పెరిగిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సంఘ్ ఒప్పుకుంటుందా? చాలా, ఎందుకంటే ఇప్పుడు నిజానికి నడ్డాకు సంబంధించి జనవరి 2024లోనే టర్మ్ అయిపోయింది. కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయని కంటిన్యూ చేశారు. సో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయి కూడా ఎన్ని రోజులైంది? దాదాపు 1.5 year అయిపోయింది స్పందన. పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయి 1.5 year అయిపోయిన తర్వాత కూడా ఇంకా కూడా జేపీ నడ్డా స్థానంలో రిప్లేస్మెంట్ ఇవాళ పెట్టారంటే, ఈ రోజు వరకు రిప్లేస్మెంట్ కాలేదంటే, దాదాపు 18 నెలల పాటు కాలేదంటే కారణం ఏంటంటే కొంత సంఘ్ మధ్య, బీజేపీ మధ్య అంతర్మదనం నడిచింది ఎవరు కొత్త అధ్యక్షుడు అనే విషయంలో. కానీ అల్టిమేట్ గా నెగ్గింది నరేంద్ర మోడీ, అమిత్ షా అని నేను చెప్తాను. ఇది సంఘ్ ఛాయిస్ అయితే కాదు. ఎందుకంటే గతంలో సంఘ్ అద్వానీ లాంటి వ్యక్తిని నీకు అధ్యక్ష పదవి నుంచి రాజీనామా చేయమని చెప్పింది. జిన్నా సెక్యులర్ అని చెప్పి కామెంట్ చేశారు అద్వానీ. చేస్తే రాజీనామా చేయమని చెప్పి ఆయన స్థానంలో మళ్ళీ రాజ్నాథ్ సింగ్ ను అధ్యక్షుడిగా నియమించారు. 2004లో వాజ్పేయి హయాంలో పార్టీ ఓటమి చెందిన తర్వాత, మళ్ళీ అధికారంలోకి రాని తర్వాత, అప్పుడు వెంకయ్యనాయుడు స్థానంలో అద్వానీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడితే, అప్పుడు అద్వానీ పాకిస్తాన్ వెళ్లి జిన్నాకు వ్యతిరేకంగా కామెంట్ చేస్తే ఆయన రాజీనామా చేయించింది సంఘ్. రాజ్నాథ్ సింగ్ ను అధ్యక్షుడిగా నియమించింది. అట్లాగే 2009లో ఓటమి తర్వాత, ప్రధానమంత్రి అభ్యర్థిగా అద్వానీని ప్రొజెక్ట్ చేసి ఓటమి తర్వాత సంఘ్ ఇక ఢిల్లీలో ఉన్న లీడర్షిప్ కి ఎవరికి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వద్దు అనుకుంది. అప్పుడు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, అనంత్ కుమార్ వీళ్ళంతా అద్వానీ అనుచరులు.
వాళ్ళు ఎవరికి కాకుండా రాష్ట్రాల్లో ఉన్న వ్యక్తిని, అప్పుడు సంఘ్ చేసింది ఇదే పని, రాష్ట్రంలో రాష్ట్ర మంత్రిగా ఉన్న నితిన్ గడ్కరీని తీసుకొచ్చి ఫ్లైఓవర్ మ్యాన్ గా, రాష్ట్రంలో అప్పుడు నితిన్ గడ్కరీ ఫ్లైఓవర్, మహారాష్ట్రలో చాలా ఫ్లైఓవర్ నిర్మించారు, నాగ్పూర్లోనే ఉంటారు, సంఘ్కి అత్యంత సన్నిహితుడు, ఆయన్ని తీసుకొచ్చి దేశాధ్యక్షుడిగా చేసింది. అప్పటి వరకు నితిన్ గడ్కరీ ఎవరికి తెలీదు. 2010 వరకు కూడా అధ్యక్షుడిగా అపాయింట్ అయ్యేంత వరకు నితిన్ గడ్కరీ ఎవరికి తెలియదు. 5-6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, కానీ జాతీయ రాజకీయాల్లో ఎప్పుడు లేరు. ఒక్కసారి కూడా ఎంపీ కాలేదు, బీజేపీ జనరల్ సెక్రటరీ కాలేదు, సెక్రటరీ కాలేదు. అప్పుడు సంఘ్ ఏమనుకుందంటే రాష్ట్రాల్లో బలమైన నేతలు ఉన్నారు, రాష్ట్ర నేతలు, ఢిల్లీ నాయకత్వం ఇప్పుడు అద్వానీ వర్గం ఇట్లా ఈ విధంగా అయిపోయింది, కాబట్టి సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, అనంత్ కుమార్ కు వీళ్లకు మేము అధ్యక్ష పదవి ఇవ్వమని చెప్పి 2 సార్లు బీజేపీ ఓడిపోయిన తర్వాత, 2004లో ఓడిపోయింది, వాజ్పేయి హయాంలో మళ్ళీ రిపీట్ కాలేదు, 2009లో కూడా ఓడిపోయిన తర్వాత సంఘ్ పూర్తిగా పార్టీని కంట్రోల్లోకి తీసుకొచ్చి అప్పుడు నితిన్ గడ్కరీని మహారాష్ట్రలో అప్పటి వరకు మంత్రిగా పనిచేసిన వ్యక్తిని తీసుకొచ్చి జాతీయ అధ్యక్షుడిగా చేసింది. సర్ప్రైజ్ చాయిస్. సో ఇప్పుడు అదే పనిని అప్పుడు సంఘ్ చేస్తే ఇప్పుడు అదే పనిని అమిత్ షా, నరేంద్ర మోడీ చేశారు. బీహార్ మంత్రి స్థాయి నేతకు జాతీయ పదవి ఇవ్వడం ద్వారా బీజేపీ ఏ మెసేజ్ ఇస్తున్నారు? బీజేపీ మెసేజ్ ఏంటంటే పార్టీలో సామాన్య కార్యకర్త కూడా జాతీయ అధ్యక్షుడు కాగలరు. వేరే పార్టీల్లో అయితే వేరే విధంగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, మా దగ్గర ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండదు, మా దగ్గర ఒక కార్యకర్త అయినా ఏ పదవైనా చేపట్టగలడు అని మధ్యప్రదేశ్ మోహన్ యాదవ్ 1-2 సార్లు, 2 సార్లు కూడా సెకండ్ టర్మ్ ఎమ్మెల్యే, ఫస్ట్ టర్మ్ ఎమ్మెల్యే భూపేంద్ర పటేల్ ని గుజరాత్ సీఎం చేశారు. రాజస్థాన్ లో అంతే వసుంధర రాజేన్ కాదని భజన్ లాల్ శర్మన్ చేశారు. ఇట్లా చాలా సర్ప్రైజ్ పాయిస్. ఛత్తీస్గఢ్ లో మాజీ కేంద్ర మంత్రి విష్ణుదేవ్ సాయం చేశారు. అన్ని ఈక్వేషన్ చూస్తున్నారు. ప్లస్ కాయస్థ వర్గం, కాయస్థ వర్గానికి సంబంధించిన నేత నితిన్ నవీన్ బీహార్లో, తర్వాత రాజస్థాను, బీహారు, మధ్యప్రదేశ్, దీనిలో కాయస్థ, నార్త్ ఇండియాలో కాయస్థ క్యాస్ట్, ఇట్స్ అప్పర్ క్యాస్ట్. కాయస్థ క్యాస్ట్కి ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వలేదు, ఇది ఫస్ట్ టైం ఇవ్వడం. ఇది కూడా ఒక రకమైన చాలా ఏమంటారు అప్పర్ క్యాస్ట్ అని చెప్పొచ్చు. అంటే కాయస్థ క్యాస్ట్ లో భట్నాగర్ ఉంటుంది సర్నేమ్, భట్నాగర్, తర్వాత సిన్హా, శత్రుఘ్న సిన్హా, ఇటువంటి రవిశంకర్ ప్రసాద్, వీళ్ళంతా కూడా కాయస్థ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, అప్పర్ క్యాస్ట్. ఈ సర్నేమ్ భట్నాగర్, సిన్హా ఉన్న సర్నేమ్ వాళ్ళు. సో నితిన్ నవీన్ కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. అయితే ఒకటి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకుంది అంటే ఇంతకుముందు చాలా మంది పార్టీ పూర్తిగా ఇంకా అమిత్ షా, నరేంద్ర మోడీ గ్రిప్ లో ఉంది. ఎందుకంటే అధికారంలోకి వస్తున్నారు, వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఓడిపోయింది అనుకోండి అప్పుడు సంఘ్ ఉంటుంది. సంఘ్ కూడా అమిత్ షా, నరేంద్ర మోడీ ఏం చెప్తారు, మీకు కావాల్సింది ఆర్ఎస్ఎస్ సంబంధించిన ఎజెండా ఇంప్లిమెంట్ చేయడం, మేము చేస్తున్నాం, అన్ని చోట్ల గెలుస్తున్నాం. సరే మొన్న 240 సీట్లు వచ్చినా మళ్ళీ మనమే అధికారంలోకి వచ్చాం కదా, మళ్ళీ ఆ మిస్టేక్ సరిదిద్దుకొని వరుసగా గెలుస్తూ వస్తున్నాం కదా. బీహార్లో గెలిచారు, ఢిల్లీలో గెలిచారు, హర్యానాలో గెలిచారు, మహారాష్ట్రలో గెలిచారు, ఎన్నిక ఏదైనా గెలుస్తూ వస్తున్నారు. రిజల్ట్ తేడా ఉంది తప్ప కాంగ్రెస్ ఓడిపోతుంది, బీజేపీ అధికారంలోకి వస్తుంది. సో ఈ 18 నెలల సంఘర్షణ తర్వాత చాలా పేర్లు వచ్చాయి. శివరాజ్ సింగ్ చౌహాన్ అని, తర్వాత రాజస్థాన్ లో వసుంధర రాజే అని, ఇన్ని నెలల సంఘర్షణ తర్వాత అల్టిమేట్ గా మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతిలో, అమిత్ షా చేతిలో పార్టీ ఉందని ఈ నితిన్ నవీన్ నియామకం ద్వారా మరొకసారి ప్రూవ్ అయింది. ఇప్పుడు ఈయన నితిన్ నవీన్ సంబంధించిన క్రెడెన్షియల్ చూస్తే 2006లో ఆయన తండ్రి చనిపోయారు. తండ్రి చనిపోతే అప్పుడు దాదాపు ఆయనకి 25 సంవత్సరాల వయసులోనే రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. 1980 బర్త్ డేట్, 25-26 సంవత్సరాల్లోనే, 26 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తండ్రి నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా, నేను చెప్పాను కదా, నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా చనిపోయారు. పాట్నా వెస్ట్ ఎమ్మెల్యేగా ఉండే, చనిపోతే బై ఎలక్షన్ లో ఆయన కొడుకుని నిలబెట్టారు, ఆయన గెలిచారు. అప్పటి వరకు ఆయన ఏబీపీలో పనిచేశారు. ఆ తర్వాత భారతీయ జనతా యువ మోర్చాలో కూడా పనిచేశారు. 2006 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. 2006, 11, 15, 20, 25 5 ఎలక్షన్స్ లో గెలిచారు. అప్పటి వరకు 5 ఎలక్షన్స్ లో కంటిన్యూస్ గా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత 2021 నుంచి ఆయన మంత్రిగా కూడా ఉన్నారు. మినిస్టర్ ఫర్ రోడ్ కన్స్ట్రక్షన్ మంత్రిగా
అంటే మన దగ్గర R&B మంత్రి అంటాం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్నారు, R&B మంత్రిగా ఉన్నారు. మధ్యలో 2024లో అర్బన్ డెవలప్మెంట్, హౌసింగ్, లా మినిస్టర్గా కూడా చేశారు. ఇప్పుడు మొన్న నితీష్ కుమార్ కేబినెట్లో మళ్ళీ సేమ్ మినిస్టర్ ఫర్ రోడ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన వర్కర్గా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ యువమోర్చాలో స్టేట్ నేషనల్ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. స్టేట్ ప్రెసిడెంట్గా భారతీయ జనతా పార్టీ యువమోర్చా అధ్యక్షులుగా ఉన్నారు. సో అక్కడ ఈ ఆర్గనైజేషన్ మ్యాన్, పూర్తిగా ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన వ్యక్తి. ఏబీవీపీ, భారతీయ జనతా యువమోర్చా మన దగ్గర అంటే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో యువమోర్చా వాళ్ళని పెద్దగా పట్టించుకోరు. కానీ దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక ఏబీవీపీ. ఎందుకంటే బీజేపీకి అంటూ డైరెక్ట్గా స్టూడెంట్ వింగ్ లేదు. సంఘ ఏబీవీపీ నుంచి ఇప్పుడు ఎన్ఎస్యుఐ కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్టు డైరెక్ట్గా ఉండదు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సంఘ్ మార్గనిర్దేశకత్వంలో నడుస్తుంది. అది డైరెక్ట్గా బీజేపీకి రిపోర్ట్ చేస్తుందా అంటే చేయదు. మళ్ళీ డిఫరెంట్. ఏబీవీపీ ఈజ్ ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషన్. సో ఏబీవీపీ నుంచి నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ యువమోర్చా అధ్యక్షుడిగా బీహార్లో ఉన్నారు. నేషనల్ జనరల్ సెక్రటరీ యువమోర్చా పనిచేశారు. తర్వాత ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఇన్ఛార్జిగా పనిచేశారు. సిక్కిం ఇన్ఛార్జిగా పనిచేశారు. కో ఇన్ఛార్జిగా ఛత్తీస్గఢ్లో పనిచేసి ఛత్తీస్గఢ్లో ఎవరు గెలుస్తుందో అనుకోలే భారతీయ జనతా పార్టీ మొన్న ఎన్నికల్లో. ఖచ్చితంగా మళ్ళీ ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకున్నారు. కానీ సర్ప్రైజ్, చివరి నిమిషాల్లో భారతీయ జనతా పార్టీ ఛత్తీస్గఢ్లో గెలిచింది. మహాదేవ్ బెట్టింగ్ యాప్ ఇటువంటివన్నీ కూడా ఆ స్కామ్స్ బయటకు తీసుకొచ్చి గెలిచారు. దానిలో నితిన్ నవీన్ కీలక పాత్ర పోషించారు. అయితే గతంలో సంఘ్ ఇట్లాగే నితిన్ గడ్కరీని తీసుకొచ్చి లాస్ట్ మూమెంట్లో అధ్యక్షుడిగా చేసింది. సేమ్ అదే పని ఇప్పుడు నరేంద్ర మోడీ, అమిత్ షా కూడా చేశారు. సో చూద్దాం. నితిన్ నవీన్ 45 సంవత్సరాల వయస్సు, ఇప్పుడు వర్కింగ్ చాలా మంది సీనియర్ ప్రెసిడెంట్. నేతలు పక్కన పెట్టి నితిన్ నబీకి అవకాశం ఇచ్చారు కదా, మరి బీజేపీలో అంతర్గతంగా అసంతృప్తులు ఏం ఉండదు. అంతర్గతంగా అసంతృప్తి ఉంటుందా? నరేంద్ర మోడీని, అమిత్ షాని కాదనే వాళ్ళు ఉంటారా? సంఘే కాదని లేదు, ఓకే, సంఘే కాదనలేదు కదా. ఇప్పుడు నిజానికి నిబంధనల ప్రకారం ఏంది, 70 సంవత్సరాల తర్వాత మార్గనిర్దేశక్ మండలి ప్రకారం గతంలో అద్వానీ, మురళీ మనోహర్ జోషిని మార్గనిర్దేశక్ మండలిలో పెట్టినప్పుడు ఏం చెప్పారు? 70 సంవత్సరాలు దాటితే ఏ పోస్టు తీసుకోరాదని చెప్పారు. ఇప్పుడు 70 సంవత్సరాలు దాటింది నరేంద్ర మోడీకి, మరి అట్లానే ఆయన పదవిలోంచి వెళ్ళలే కదా. సో అట్లా సర్ప్రైజ్ చాయిస్ నితిన్ నవీన్. అసంతృప్తి ఎవరు ఉండదు. అందరూ కూడా ఆల్రెడీ స్టేట్మెంట్లు ఇచ్చేశారు నితిన్ నవీన్ కు కృతజ్ఞతలని దేశవ్యాప్తంగా చెప్పేశారు. ఏముంటుంది దానిలో? ఎందుకంటే పార్టీ ఇప్పుడు గెలుస్తున్నప్పుడు ఎవరు క్వశ్చన్ చేయరు కదా. ఓడిపోతే అప్పుడు వీళ్ళ పలానా వల్ల వాళ్ళు ఓడిపోయింది అంటారు. మొన్న 240 సీట్స్ రావడం వల్ల కొంచెం ఉంది, కానీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది కదా. ఇంకొకటి, రెండోది, ఇప్పుడు నరేంద్ర మోడీ కంటే పాపులర్ నేత దేశంలో ఉన్నారా? లేరు కదా. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని క్వశ్చన్ చేసే వాళ్ళు ఉన్నారా? సో సంఘ్ కూడా అట్లా కాదు. మీరు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చాలా ఇక్కడ వ్యక్తి కంటే పార్టీ ముఖ్యం అనుకుంటుంది, ఆర్గనైజేషన్ ముఖ్యం అంటుంది. తన ఇగో పక్కన పెడుతుంది ఆర్ఎస్ఎస్ కూడా. ఇప్పుడు నరేంద్ర మోడీకి మేం చెప్పిన వ్యక్తి అధ్యక్షుడు కావాలి అని సంఘ్ ఎప్పుడు అనుకుంటుందంటే పార్టీ ఓడిపోతూ ఉంటే అనుకుంటుంది. పార్టీ గెలుస్తూ ఉంటే సంఘ్ దాన్ని లైట్ గా తీసుకుంటుంది. సరే, జేపీ నడ్డా స్టేట్మెంట్ మాకు సంఘ్ మార్గనిర్దేశకత్వం అవసరం లేదన్న స్టేట్మెంట్ చాలా తప్పు. దాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ క్యాడర్ అంతా కూడా జీర్ణం చేసుకోలేదు. ఎందుకంటే బీజేపీ క్యాడర్ వేరు, బీజేపీ క్యాడర్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్తో సంబంధం లేని వాళ్ళు కూడా ఉంటారు భారతీయ జనతా పార్టీలో. ఆ పార్టీ ఈ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఆర్ఎస్ఎస్ వేరే పార్టీ కోసం పనిచేయదు కదా. ఆర్ఎస్ఎస్ కార్యకర్త అన్నవాడు జీవితాంతం భారతీయ జనతా పార్టీ కోసమే పనిచేస్తాడు. అఫ్ కోర్స్ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. గుజరాత్ లో కేశుభాయ్ పటేల్ మిగతా వాళ్ళు చేరారు. కానీ ఇప్పుడు ఏబీపీలో గతంలో పనిచేసిన రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కాలేదు. అట్లా ఎక్సెప్షన్స్ ఉన్నాయి. కానీ ఒక భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఫామ్ లో ఉన్నప్పుడు, అన్ని గెలుస్తున్నప్పుడు సంఘ్ దాన్ని ఏమంటారు, ఖచ్చితంగా మేం చెప్పిన వ్యక్తి అధ్యక్ష కావాలని పట్టుదలకు వెళ్ళదు. వెళ్ళుంటే వేరే విధంగా ఉండేదేమో. కానీ 18 నెలల పాటు ఆగడం కూడా కారణం. కొత్త అధ్యక్షుడు ఎంపిక చేసుకోవడానికి 18 నెలలు పట్టింది. జేపీ నడ్డా టర్మ్ 24 జనవరిలోనే అయిపోయింది, ఆల్మోస్ట్ 2 years. కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే కొత్త అధ్యక్షుడు అపాయింట్ చేయలే కదా. చేయకుండా ఇంతకాలం పట్టడానికి కారణం ఇదే. అంటే సంఘ్ బీజేపీ మధ్య సంప్రదింపులు జరిగాయి. సంఘ్ నరేంద్ర మోడీ ఖచ్చితంగా సంఘ్ ఇన్ఫార్మ్ చేసే ఉంటారు, మేము ఇట్లా చేయాలనుకుంటున్నాం, కొత్త వ్యక్తిని ఈస్టర్న్ ఇండియా, నార్త్ ఈస్ట్ ఇండియా నుంచి ఎంపిక చేయాలనుకుంటున్నాం. బీహార్ రాష్ట్రం నుంచి ఇప్పటివరకు బీజేపీ అధ్యక్షుడిగా ఎవరు పనిచేయలేదు.
సో అది కూడా ఒక ఫ్యాక్టర్ అయి ఉంటుంది. తమిళనాడు నుంచి జనా కృష్ణమూర్తి అధ్యక్షుడిగా పనిచేశారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వెంకయ్యనాయుడు అధ్యక్షుడిగా పనిచేశారు, యూపీ నుంచి రాజ్నాథ్ సింగ్ చేశారు, మహారాష్ట్ర నుంచి నితిన్ గడ్కరీ చేశారు, అద్వానీ చేశారు, గుజరాత్ నుంచి అమిత్ షా చేశారు, ఇట్లా చాలా రాష్ట్రాల నుంచి చేశారు. చాలా రకాల పేర్లు వినబడ్డాయి. కానీ నితిన్ నవీన్ సర్ప్రైజ్ చాయిస్ అయితే నరేంద్ర మోడీ అమిత్ షా స్ట్రాటజీయా లేకపోతే ఏ పర్పస్ మీద అంటే ఒకటి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నరేంద్ర మోడీ అమిత్ షా చెప్పేది వినేవాళ్ళు కావాలి భారతీయ జనతా పార్టీ. జేపీ నడ్డా అదే పని చేశారు కదా. అల్టిమేట్ గా అధ్యక్షుడు జేపీ నడ్డా అయినా పూర్తిగా అమిత్ షా నరేంద్ర మోడీ ఏది చెప్తే అదే నడిచింది కదా. నువ్వు ఆల్రెడీ ఒక సీనియర్ ఫెలోకి ఇచ్చావు అనుకో, అతను వినొచ్చు వినకపోవచ్చు. ప్రధాన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధ్యక్షుడికి ఇంపార్టెన్స్ కొంచెం తక్కువ ఉంటుంది. పార్టీ అధికారంలో లేనప్పుడు అధ్యక్షుడి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. అధికారంలో ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో ఉన్నారు, యోగి ఆదిత్యనాథ్ సీఎం, పంకజ్ చౌదరిని నిన్న పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. కానీ సీఎందే ఎక్కువ ఉంటుంది కదా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నప్పుడు ఇంకా మళ్ళీ ఎందుకు హైఫై వ్యక్తిని ఎందుకు నియమించడం అని అనుకోవచ్చు. 40 సంవత్సరాలు ఉంది, ఏజ్ ఉంది, తర్వాత అతను ఎక్కువగా ఆర్గనైజేషన్ లో పనిచేశారు. పార్టీ అధ్యక్షుడికి కావాల్సింది ఏంటంటే ఆర్గనైజేషన్. నితిన్ నబీ రాజకీయ అనుభవం జాతీయ స్థాయి బాధ్యతలకు సరిపోతుంది. అంటే 20 సంవత్సరాల అనుభవం ఉంది, అనుభవం తక్కువేం కాదు, 20 years అనుభవం ఉంది. కానీ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అంటే కనీసం 30-40 years అనుభవం ఎక్స్పెక్ట్ చేస్తారు. నడ్డా సెలక్షన్ అప్పుడు కూడా నడ్డా ఎందుకు సెలెక్ట్ చేశారని అనుకున్నారు. కానీ నడ్డా అప్పటికి ఒక టర్మ్ కేంద్ర మంత్రిగా చేసిన తర్వాత చేశారు. కానీ నేను పూర్తిగా రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నాను. నితిన్ గడ్కరీ చేసినప్పుడు కూడా ఇట్లే. నితిన్ గడ్కరీ కూడా 4-5 సార్లు ఎమ్మెల్యే ఉండే. జాతీయ రాజకీయాలు ఎప్పుడు చూడలే. నరేంద్ర మోడీ చూడండి, సర్ప్రైజ్ చాయిస్ కదా. నరేంద్ర మోడీ చాలా మంది తెలీదు. నరేంద్ర మోడీ ఇప్పుడు 20 సంవత్సరాల అనుభవం అంటున్నాం కదా నితిన్ నవీన్. నరేంద్ర మోడీ అనుభవం ఎంత? 20 సంవత్సరాలే, ఒక 5 సంవత్సరాలు ఎక్కువ నితిన్ నవీన్ కంటే. 2001 వరకు కూడా నరేంద్ర మోడీ ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాలేదు, డైరెక్ట్ గా ముఖ్యమంత్రి అయిపోయినారు. ఎమ్మెల్యే కాకుండా ముఖ్యమంత్రి అయిపోయినారు. 96 to 2001 మధ్యలో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు, ఢిల్లీలో పనిచేశారు. 2001లో కేశుభాయ్ పటేల్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలనుకున్నప్పుడు నరేంద్ర మోడీని భూకంపం అప్పుడు భూకంపం వచ్చింది, భుజ్ లో భూకంపాన్ని సరిగ్గా డీల్ చేయలేదు అని చెప్పి అక్కడ గుజరాత్ లో కేశుభాయ్ పటేల్ ని మార్చాల్సిన అవసరం ఉందని అద్వానీ డైరెక్ట్ గా ఎమ్మెల్యే కాకుండానే ముఖ్యమంత్రి చేశారు నరేంద్ర మోడీని. ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయిన తర్వాత రిజైన్ చేసి వేరే చోట రిజైన్ చేయించి అప్పుడు ఎమ్మెల్యేగా గెలిచారు నరేంద్ర మోడీ. అట్లాగే నరేంద్ర మోడీ 2014లో ప్రధానమంత్రి అయ్యే వరకు ఒక్కసారి కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు. ఫస్ట్ టైం వారణాసి, తర్వాత గుజరాత్ లో ఇంకో ప్లేస్ లో కంటెస్ట్ చేసి 2 చోట్ల గెలిచి ఆ 2వ చోట రిజైన్ చేసి వారణాసి ఎంపీగా ఆయన ఫస్ట్ టైం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా అడుగు పెట్టడమే ప్రధానమంత్రి అయినారు. అప్పుడు మనకు గుర్తునే ఉంటుంది, పార్లమెంట్ కు సాష్టాంగ నమస్కారం చేశారు. పార్లమెంట్ ముందు ద్వారానికి, ప్రధాన ద్వారా అడుగు పెట్టేటప్పుడు ఈ ప్రజాస్వామ్యానికి ఇది ఒక దేవాలయం లాంటిదని చెప్పి ఆయన నమస్కారం చేసింది. సో మీరు ఆలోచించండి, మరి నరేంద్ర మోడీకి ఎక్స్పీరియన్స్ క్రైటీరియా అయితే ఒక్కసారి ఎమ్మెల్యే గాని నరేంద్ర మోడీ ప్రపంచంలో గొప్ప పాలనాధ్యక్షుడుగా, అడ్మినిస్ట్రేషన్ అంటే ఎట్లా ఉండాలి, ముఖ్యమంత్రి అంటే ఎట్లా ఉండాలి, గుజరాత్ ను ఒక అగ్రగణ్య రాష్ట్రంగా చేశారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గుజరాత్ మోడల్ అని ఇప్పుడు దేశవ్యాప్తంగా అంటున్నారంటే ఏంది కారణం? మీరు ఆలోచించండి. గుజరాత్ ఈజ్ ఏ గ్రేట్ మోడలా కాదా? గుజరాత్ 2001లో చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత వరుస 3 సార్లు గెలిచారు. పార్లమెంట్ లో ప్రధానమంత్రి అయినంత వరకు కూడా ఒక్కసారి కాలేదు. సో ఇప్పుడు నితిన్ నవీన్ ఎక్స్పీరియన్స్ 20 సంవత్సరాలు అయితే నరేంద్ర మోడీ ఎక్స్పీరియన్స్, నితిన్ నవీన్ ఎక్స్పీరియన్స్ 20 సంవత్సరాలు అయితే నరేంద్ర మోడీ ఎక్స్పీరియన్స్ 20 సంవత్సరాలే. 40 years ఇండస్ట్రీ చాలా మంది ఉన్నారు. 1980s లో మంత్రులు అయినారు, ముఖ్యమంత్రి అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇక్కడ ఆర్గనైజేషన్ పరంగా ఆయన కేపబిలిటీస్ చూడొచ్చు. రెండవది ఏంటంటే ఇక్కడ నరేంద్ర మోడీ అమిత్ షా మాటకి ఎదురు చెప్పే పరిస్థితి ఉండకూడదు. వాళ్ళు చెప్పింది ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతే చాలు, అది పార్టీ చూస్తుంది. నితిన్ గడ్కరీ కూడా మంచి మహారాష్ట్రలో రోడ్ ఫ్లైఓవర్ మ్యాన్ గా పేరుకుంటే వాళ్ళ జాతీయ రహదారులు నితిన్ గడ్కరీ ద్వారా ఎంత ఫాస్ట్ గా అవుతున్నాయి మనం చూస్తున్నాం కదా. అది సంఘ్ ఛాయిస్. అప్పుడు ఇది నరేంద్ర మోడీ సమన్ ఛాయిస్. మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా సెలెక్ట్ చేశారు. 29కి 28 పార్లమెంట్ సీట్లు వచ్చాయి మధ్యప్రదేశ్ లో. క్లీన్ స్వీప్ చేసింది బీజేపీ.
శివరాజ్ సింగ్ చౌహాన్ కాదని కూడా. సో వాళ్ళ చాయిస్ కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ పేరు మీద దేశం అంతా నడుస్తుంది. సరే, ఇంకా ఇప్పుడు నెక్స్ట్ చాలా మంది నరేంద్ర మోడీ తర్వాత యోగి ఆదిత్యనాథ్, అమిత్ షానా ఇట్లాంటి చర్చలు వస్తున్నాయి. బట్ యోగి ఆదిత్యనాథ్ మన కొంత యూపీలో రిజల్ట్ కరెక్ట్ గా రాలేదు. మన 37 సీట్లు సమాజ్వాదీ పార్టీ, 6 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత కొంత రెండవ ఆలోచన కూడా వచ్చింది, యోగిని ఏమైనా మారుస్తారా అని చెప్పి. బట్ అది ఆ ప్రాబ్లం టికెట్ సెలక్షన్ లో కొంత ఉంది. అమిత్ షా వైపున కూడా కొంత ప్రాబ్లం ఉంది. వాళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందని వార్తలు వచ్చాయి. చూద్దాం ఏం జరుగుతుందో. ఓవరాల్ గా అయితే చాలా సర్ప్రైజ్ చాయిస్ నితిన్ నవీన్ అని చెప్పొచ్చు. సో ఈ నితిన్ నవీన్ సెలక్షన్ అయితే ఖచ్చితంగా అమిత్ షా, నరేంద్ర మోడీ సెలక్షన్ అనే చెప్పొచ్చు. సంఘ్ కూడా సరే పార్టీ నడుస్తుంది. అల్టిమేట్ గా సంఘ్ కావాల్సింది ఏంది? దేశవ్యాప్తంగా సంఘ్కి సంబంధించిన ఎజెండా. సంఘ్ ఎజెండా అంటే సొంత ఎజెండా కాదు, హిందువుల ఎజెండా, భారతీయుల ఎజెండాని విశ్వగురువుగా నిలవాలి, అఖండ భారతదేశం కదలాలన్నది సంఘ్ ఎజెండా. ఆ సంఘ్ ఎజెండాని ఇంప్లిమెంట్ చేసేందుకు సంఘ్ కార్యకర్త అయిన అక్కడ నరేంద్ర మోడీ ఉన్నారు. ఆయన సంఘ్ కార్యకర్తగానే 2000 సంవత్సరం వరకు కూడా ఉన్నారు, ముఖ్యమంత్రి అయ్యేంత వరకు. అప్పటి వరకు రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలోనే క్రియాశీలకంగా పనిచేశారు, ఎమ్మెల్యేగా, ఎంపీగా లేరు. మనోహర్ లాల్ ఖట్టర్ హర్యానా ముఖ్యమంత్రి, ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తి కూడా ఒక్కసారి ఎమ్మెల్యే కాకుండా సీఎం అయ్యారు, నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడు. సో వితౌట్ ఎక్స్పీరియన్స్ ఆల్సో ఈ ఆర్గనైజేషన్ లో పనిచేయడం, ప్రజల సమస్యలు తెలుసుకోవడం అని ప్రూవ్ చేశారు. చూద్దాం నితిన్ నవీన్ విషయంలో కూడా ఏం జరుగుతుందన్నది. అల్టిమేట్ గా అయితే చాయిస్ నరేంద్ర మోడీది, అమిత్ షాది. బట్ ఆయన భారతీయ జనతా పార్టీని క్యాడర్ పరంగా ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. 13 కోట్ల 14 కోట్ల మంది సభ్యత్వాలు ఉన్నాయి. అంతకుముందు హైయెస్ట్ చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ ది హైయెస్ట్ సభ్యత్వాలు రాజకీయ పార్టీ. సో ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ సభ్యత్వాల పరంగా చూసుకుంటే భారతీయ జనతా పార్టీ. అటువంటి పార్టీకి అధ్యక్షుడయ్యే అవకాశం నితిన్ నవీన్ కు రాబోతుంది. సో చూద్దాం బీజేపీ గతిని ఏ విధంగా మారుస్తారు. ఇంకా 2029 పార్లమెంట్ ఎలక్షన్ కూడా ఈయన నేతృత్వంలోనే వెళ్తుందని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే బీజేపీ ప్రెసిడెంట్ టర్మ్ 3 సంవత్సరాలు. 2026లో ఈయనకి ఇస్తారు. 2029 మేలో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉంటాయి. 2029 జనవరి ఫిబ్రవరిలో ఈ టర్మ్ అయిపోతుంది కాబట్టి ఆ 3-4 నెలల కోసం ఈయన ఉంచుతారు. సో నితిన్ నవీనే కాబోయే నెక్స్ట్ ఆయన నేతృత్వంలోనే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎలక్షన్ కూడా ఫైట్ చేస్తుంది.